ఎందుకు నాన్నగారు 1000 మాటలు? నేను యథార్థం చెప్తున్నాను. నాకు ఏది చూసినా ఎక్కడ నిలబడినా శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపమే కనపడి ఆయన పాదములను చింతించడం చేత అందులోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తెక్కి కైపెక్కేటటువంటి అలవాటు పడిపోయిన నా హృదయాన్ని ఇప్పుడు కొత్తగా భోగముల వైపుకి వెళ్ళమంటే వెడుతుందా నాన్నగారు? వెళ్ళదు అన్నాడు. ఆయన అన్నాడు, అరే రే 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 వీడి ఎంత పాడైపోయాడు రా, వీడికి అక్కర్లేని విషయాలన్నీ అలవాటు పడిపోతున్నాయిరా, పైగా ఇన్ని ఉపమానాలు చెప్తాడా నాకు అని చండ అమర్కులని శుక్రాచార్యులు వారి కొడుకులు. అప్పుడు శుక్రాచార్యులు వారు లేరు ఊళ్ళో, అందుకని కొడుకుల్ని పిలిచాడు. వాళ్ళు తర్కశాస్త్రంలో పండితులు. పిలిచి అన్నాడు, ఏమిటో నా పిల్లాడు ఇలా పాడైపోయాడయా, చాలా బాధగా ఉంది వీడిని చూస్తే, కాబట్టి మీరు వెంటనే ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి బాగా చదువు నేర్పండి, రాక్షసులకు ఎటువంటి చదువు కావాలో అటువంటి చదువు నేర్పించండి. అన్నీ వింటున్నాడు. రోజు గురువుగారికి నమస్కారం చేస్తాడు. గురువుగారు చెప్పే రాక్షస నీతులు ఏవి తప్పు కదా గురువుగారు, ఇలాంటి మాటలు ఏమిటంటే అండం. ఎప్పగిది వారు చెప్పిన అప్పగిది చదువు కాని తప్పప్పని ఆక్షేపించడు తానన్ని నిరూపించిన విద్యలనుచు నిరూఢమనీషన్. గురువుగారు చెప్తున్నప్పుడు వినడమే కానీ గురువుగారు తప్పండి అని మనం అనకూడదు, దోషం అది. కాబట్టి గురువుగారి దగ్గర వింటున్నప్పుడు అలా వింటాడంతే వినయంతో, తప్ప ఈ చెవితో వింటాడు, లోపలికి మాత్రం వెళ్ళనివ్వాడు. అయ్యో ఏదో గురువుగారు చెప్తున్నారు పాపం, రాక్షస గురువు తప్పుతుందా, మరి మా నాన్నగారు చెప్పినప్పుడు ఇవే చెప్తారంతే, వాటిని మనం పట్టించుకోకూడదు అనుకుంటూ ఉంటాడు. కానీ పరమ మర్యాదతో మాత్రం ఇవన్నీ చక్కగా గురువుగారి దగ్గర కూర్చుని వింటున్నాడు, పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. కొంతకాలం అయిపోయింది, అమ్మయ్యా ఈ పిల్లాడికి ఇంకా విష్ణుభక్తి పోయిందిరా, లోపలి భక్తి అది బయటికి దొరికేదా, ఆయన లోపల ఎప్పుడూ శ్రీమన్నారాయణ పాదములే పట్టుకుని ఉంటున్నాడు. ముందు ఎందుకైనా మంచిది లీలావతి దగ్గరికి తీసుకెడదాం, తిన్నగా హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతే ఉపద్రవం వచ్చేస్తుందేమోనని ముందు లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెడితే ఆవిడ చూసింది, పలకరించింది, మాట్లాడింది, సంతోషించింది. అబ్బాయి బాగుందిరా, చక్కగా నాన్న విద్య నేర్చుకున్నావు, ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళు నాన్న అంది. కొడుకుని తీసుకెళ్తూ వాళ్ళు అన్నారు, నాయనా మేమేం చెప్పామో అవి చెప్పు, తప్ప మేము చెప్పనివేవో అక్కడికి వెళ్ళి హఠాత్తుగా చెప్పడం మొదలుపెట్టకు. మీ నాన్నగారు అడిగేది నీకు గురువుగారు ఏం చెప్పారని అడుగుతారు. మేమేం చెప్పావో అవి రోజు నేర్చుకుని మాకు అప్పచెప్తున్నావుగా, అవే చెప్పంతే, అక్కడ ఇంకేం చెప్పకే అన్నాడు. తీసుకెళ్లారు, తండ్రి దగ్గర నించోబెట్టారు. తండ్రి పొంగిపోయాడు. ఓ ఎన్నాళ్ళయిందిరా నాన్న అన్నాడు, కందులు నీరు కార్చాడు. చాలా రోజులైందిరా గురువుల దగ్గరికి విద్యాభ్యాసానికి వెళ్ళిపోయావు, తండ్రి రా అన్నాడు. తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఎంతో సంతోషంగా పిలిచి, ఏది నీకు నీ గురువుగారు ఏం చెప్పారా నాన్న అన్నాడు. ఈయన వెంటనే ఒక పెద్ద విషయాన్ని ఒకదాన్ని ప్రతిపాదించాడు. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది, ఆఖరి పాలన దగ్గరే ప్రమాదం వచ్చింది. చదివించిరి ననుగురువులు, గురువులు నన్ను చదివించారు నాన్నగారు, చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు. వాళ్ళు నాకు ధర్మార్థములు ఏవో ముఖ్యమైన శాస్త్రాలు అన్నారు, నేర్పారు, అన్నీ చదువుకున్నాను నాన్నగారు, అవన్నీ చదువుకుంటూ చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులలో మర్మం ఏమిటో ఆ చదువు నేను చదివేసుకున్నాను నాన్నగారు అన్నాడు. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మనం అక్షరాభ్యాసం అని చేస్తాం పిల్లవాడికి, అక్షరము అంటే నశించని. అప్పుడు పసుపు కొమ్ము పట్టించి బ్రహ్మమును గురించి చింతన చేసేటటువంటి గురువుగారు తొడ మీద కూర్చోపెట్టుకుని వాడి చెయ్యి పట్టుకుని ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అన్నిటికన్నా గొప్ప చదువేది అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి విషయాన్ని బోధ చేసిన చదువేదో అది చదువు. మిగిలిన చదువులన్నీ దేనికి అంటే ఈ కుక్షింభరత్వానికి, దీనికి ఒక గౌరవం తేవడానికి. ఏదో పేరు పక్కన 3 అక్షరాలు ఏవో ఉన్నాయనుకోండి, దానికి ఒక గౌరవం. పేరు పక్కన 2 అక్షరాలు ఉన్నాయనుకోండి, ఒక గౌరవం. అవి కుక్షింభరత్వం, ఈ కడుపు నిండడానికి పనికొస్తాయి, బాహ్యంలో ఏదో గౌరవం తేవడానికి పనికొస్తాయి. అంతేకాని అవి లోపల ఆత్మోన్నతిని కల్పించవు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితిని కల్పించవు. కాబట్టి నాన్నగారు వీళ్ళు చదివించిన చదువులు కొన్నున్నాయి, నేను చదువుకున్న చదువు ఒకటి ఉంది, అది చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి. ఏమిటా చదువు అంటే, ఏ చదువు నాకు వంట పడితే ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో అటువంటి చదువు నేనే చదువుకున్నాను నాన్నగారు అన్నాడు. అమ్మ బాబోయ్ ఇదేదో కొంచెం తేడాగా ఉంది, ఆఖరి పాదమే అని గురువులు భయపడుతున్నారు. ఆయన అన్నాడు, నాన్న నీకు గురువులు అనేక శాస్త్రములు నేర్పారంటున్నావు కదా, నీ మనసుని హత్తుకుని ఉండాలిగా ఏదో ఒకటి. నీకు ఏ శాస్త్రంలో నీకు బాగా నచ్చినదైనా సరే
ఆయన అన్న ఒకే ఒక్క మాట అదే. గురువుగారు చెప్పిన శాస్త్రాల్లోంచి చెప్పు అని ఉంటే ఆయన అదే చెప్పుండేవాడు. ఆయనకి అసత్యం పనికిరాదు ప్రహ్లాదుడికి. నీ మనసుని బాగా హత్తుకున్నదేదో అది చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి హత్తుకున్నది ఈ చదువు కాదు. అందుకని ఆయన అన్నాడు, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు సంకీర్తనంబు చింతనంబరడి 9 భక్తి మార్గముల సర్వేషున్ శ్రీహరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంతు తలుచున్ కంబు దానవేశ్వర అన్నాడు. నాన్నగారండి లోకంలో 9 భక్తి మార్గములను ఉన్నాయి. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. అవే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అంటూ వాటినే ఆంధ్రీకరించినప్పుడు పోతన గారు చూపించారు. 9 భక్తి మార్గములు అంటారు. ఈ 9 దేన్ని శ్రద్ధగా పట్టుకున్నా ఈశ్వరుడి దగ్గరికే వెళ్ళిపోతారు. అందుకే శ్రవణం శ్రద్ధగా విని పరీక్షిత్ మోక్షాన్ని పొందాడు. కీర్తనం పరవశించి భగవత్కథ చెప్పి శుకాచార్యుల వారు మోక్షాన్ని పొందారు. స్మరణం భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరించి ప్రహ్లాదుడు మోక్షాన్ని పొందాడు. స్మరణం పాదసేవనం ఎప్పుడూ ఈశ్వరుడు యొక్క పాదములు ఒత్తడం వల్ల లక్ష్మీదేవి ఆయన గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ పాదముల దగ్గర కూర్చుంటుంది, ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. కాబట్టి పాదసేవనం అర్చనం పృథు మహారాజు గారు అర్చన చేసి ఆయన మోక్షాన్ని పొందాడు. వందనం ఎలా నమస్కారం చెయ్యాలో అలా నమస్కారం చేసి అక్రూరుడు మోక్షాన్ని పొందాడు. వందనం దాస్యం హనుమ ఈశ్వరుడికి దాస్యాన్ని ప్రకటించి హనుమ అంత గొప్ప వైభవాన్ని పొందారు. సఖ్యం స్నేహంతో అర్జునుడు ఆ స్థితికి వెళ్ళాడు. ఆత్మనివేదనం బలిచక్రవర్తి. కాబట్టి 9 భక్తులకి 99 ప్రతినిధులు. ఏ ఒక్క భక్తి మార్గాన్ని పట్టుకున్నా ఈశ్వరుడి దగ్గరికే పెడతారు నాన్నగారు. ఈ 9 మార్గములను పట్టుకుని సచ్చీలుడై శ్రీమన్నారాయణుడు భక్తుడై జీవితాన్ని జరిపించుకోవడమే భద్రమంచు తలచున్ కంబు దానవేశ్వర. నేను ఇదే భద్రమైనటువంటి జీవన విధానము అని నమ్ముతున్నాను నాన్నగారు అని చెప్పి ఈ పద్యం చెప్పాడు. చెప్పి ఆయన తెల్లబోయాడు. ఇదేమిట్రా ఇంత చదివించాం, ఇన్నేళ్ళు చదివాడు, మళ్ళీ ఇలాంటి పద్యాలు మొదలెట్టాడేమిటి అనుకుంటున్నాడు. అంటూ ఆయన అన్నాడు, నాన్నగారు ఇది లేకపోతే మిగిలిన చదువులు ఎన్ని ఉండని, ఎంత ఐశ్వర్యం ఉండని, ఎంత పాండిత్యం ఉండని, ఎన్ని గొప్ప విషయాలు ఉండని లోకంలో, అది లేకుండా ఒక్క భక్తి లేకుండా మిగిలినవన్నీ ఉన్న వాళ్ళ జీవితాలు ఎటువంటివో తెలుసా? అంధేందూదయముల్ మహాభదిర శంకారావముల్ మూక సత్గ్రంథాఖ్యాపనముల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు నపుంసక వధూ కాంక్షల్ భస్మ హవ్యంబులు లుబ్ధద్రవ్యంబులు క్రోడ సద్గంధంబుల్ ఇవి హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్ అన్నాడు. అంధేందూదయముల్ ఏదో పండు వెన్నెల కాస్తోంది, పుట్టుకతో గుడ్డివాడు ఒక ఆయన. ఆయన్ని పట్టుకెళ్ళి మేడ మీద నించోపెట్టి చూడవయా చంద్రుణ్ణి చూడ వెన్నెల చూడన్నారనుకోండి, ఎందుకది? అంధేందూదయముల్ మహాభదిర శంకారావముల్ పుట్టుకతో చెవిటివాడు ఒక ఆయన. ఆయన దగ్గరికి ఓ శంఖం పట్టుకెళ్ళి చూడబోయి శంఖనాదం ఎలా ఉంటుందో అని మోగించారనుకోండి, ఎందుకది? మహాభదిర శంఖారావముల్ మూక సత్గ్రంథాఖ్యాపనముల్. ఆయన పాపం మహాపండితుడు, బాగా చదువుకున్నాడు, ఎన్నో విషయాలు తెలుసు, కానీ పుట్టుకతో మూగివాడు. ఈయన ఎన్నో చదువుకున్నారండి, ప్రవచనం చేస్తారంటే ఆయన ఏం చెప్పగలరు? మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధువు కాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు చేసిన మేలు మరిచిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి వాడితో బంధుత్వం ఉంది. ఇంకో ఉపకారం ఏముంది? మీరేమైనా చేసినా వాడు మర్చిపోతాడు, వాడు మీకు చేసే ఉపకారం ఏముంటుంది? కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు. పూర్ణాహుతి అయిపోయి ఆ యజ్ఞ వేదంతా బూదితో నిండిపోయింది. ఇప్పుడు అందులోకి పట్టుకెళ్ళి హవిస్సేస్తానంటే ఉపయోగం ఏముంటుంది? లుబ్ధద్రవ్యములు చాలా ఐశ్వర్యవంతుడు, కానీ తన జ్వరాన్ని కూడా యువతలవాడికి అరువివ్వడు. జ్వరమే కదరా మేము అడిగింది, అరువు 2 రోజులంటే అది కూడా ఇవ్వడం. ఎందుకు ఉపయోగం? కాల్సిన ఐశ్వర్యం. లుబ్ధద్రవ్యంబులు వీటితో పాటు క్రోడ సద్గంధంబుల్ మంచి పన్నీరు పాత్రలో పోసి పంది దగ్గరికి పట్టుకెళ్ళారనుకోండి, వాసన చూడమని. ఎందుకు దానికి? దానికి ఒంటి నిండా మురుగుంటేనే బాగుంటుంది దానికి. కాబట్టి క్రోడ సద్గంధంబుల్ పందికి పట్టుకెళ్ళి పన్నీరు పూసినట్టు. నాన్నగారు లోకంలో ఎవరికి ఏవేవి ఉన్నా హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. ఇదిగో పైన చెప్పిన వాళ్ళు ఎటువంటి వాళ్ళో హరిభక్తి లేకుండా బతికే వాళ్ళ బతుకరు వంటిదే నాన్నగారు అన్నాడు. తెల్లబోయాడు హిరణ్యకశిపుడు, ఏమిట్రా వీడు నేర్చుకున్నది ఇదే అని. పైగా అన్నాడు, అసలు నాన్నగారు జన్మ అంటే ఏమిటో తెలుసా?
కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అన్నాడు. తెలుగు సాహిత్యంలో ఇవన్నీ అమృత భాండాలి పద్యాలు. కమలాక్షునర్చించు కరములు కరములు. నాన్నగారు శ్రీ మహావిష్ణువుకి ప్రతిరోజు ఇలా 2 తులసి దళాలు వేసిన చెయ్యి చెయ్యి. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆయనని స్తోత్రం చేసిన నోరుందే అది నోరు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఇంకా మిగిలినటువంటివన్నీ నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోతుంటాయి. పోతన గారి పద్యాలు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము అంటే నేను పెద్దగా మీకు చెప్పవలసింది ఏముంటుంది? ఈ తల ఇలా పైకెత్తి నిలబడ్డానికి కాదున్నది. మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణని ముందు వంగి నమస్కరించినది ఏదో అది తల. నాన్నగారు అలా కానప్పుడు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్వికాక అని ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. ఎంత కఠినంగా చెప్పేశాడంటే నిజంగా ఆ తండ్రి అప్పుడే మారిపోదు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. నాన్నగారు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రదక్షిణం చేసి ఆయన ముందు నేల మీద పడి నమస్కారం చెయ్యడానికి పనికిరాని ఈ శరీరం ఒక శరీరమా? ఇదొక తోలు తిత్తి, 9 రంధ్రములు 10 వాయువులు కుంభింపబడిన తిత్తిది. అంతకన్నా దీనికి గౌరవం ఉండదు. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాక. ఆ వైకుంఠనారాయణుణ్ణి పొగడడానికి పనికిరానటువంటి ఈ నోరు పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతుంది కాబట్టి ఢమఢమధ్వని చేసేటటువంటి ఢక్క లాంటిది ఇది. హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక. ఈ చేత్తో తెల్లవారు లేస్తే హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అని ఆయన పూజ చెయ్యడానికి పనికిరాని ఈ చెయ్యి ఒక చెయ్య. చెట్టుకి మొలిచినటువంటి కొమ్మ. నాన్నగారు కమలేశుని చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములు కాక. ఒక గోడకి 2 కిటికీలు పెడితే అలా ఉంటుందో ఈ దిక్కుమాల శరీరానికి 2 కళ్ళు ఉంటే అలా ఉంటుంది పరమేశ్వరుణ్ణి చూడడానికి పనికి రాకపోతే. నాన్నగారు కాబట్టి కమలేశు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములు కాక చక్రించింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల నుద్దుదంబు కాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక అన్నాడు. నాన్నగారు శ్రీమన్నారాయణుని యొక్క భక్తి లేని జీవితం జీవితమా నీటి మీద బుడగ. భగవంతుణ్ణి దర్శించడానికి వెళ్ళడానికి పనికిరాని పాదములాది పశువు యొక్క శరీరం. అవి వీధిలో తిరుగుతాయి, వీడు వీధిలో తిరుగుతాడు. ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళడు, ఈశ్వరుణ్ణి స్మరించాడు. కాబట్టి నాన్నగారు ఎందుకు వచ్చిన దిక్కుమాలిన జీవితం అండా జీవితం అని అడిగాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది హిరణ్యకశిపుడికి. రాదండి మరి అటువంటి వాడికి. కాబట్టి ఆయన అన్నాడు, నాకున్ చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ విద్య ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపురాధుడు అతనిన్ శ్లోకింప నీకేటికిన్. ఏమిట్రా ఈ మాటలు? అసలు మన వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి మాటలు అనొచ్చా? నీ పినతండ్రి ఎంతటి గొప్పవాడు, ఊళ్ళో ఉన్నవన్నీ ఎత్తుకొచ్చి దాచేవాడురా. అసలు దేవుడన్నవాడు ఉన్నాడన్నవాడు ఉండకూడదురా మన దాంట్లో. అన్నీ మనమనాలి, మనమే గొప్పవాళ్ళం అనాలి. అటువంటిది నాకున్ చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధిత నీకున్ లోపలతోచెనో పరులు దుర్నీతులు ప్రసంగించిరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని శ్లోకింప నీకేటికిన్. ఏమిరా ఈ పనులు? ఎంత ఆశ్చర్యంగా ఉందిరా, ఎంత సిగ్గుగా ఉందిరా నిన్ను చూస్తే నాకు. ఇలా అనొచ్చా? ఈ బుద్ధి నీకున్ లోపలతోచనో ఈ బుద్ధి నీకు పుట్టిందా? ఎవరో దుర్నీతులైన వాళ్ళు నన్ను బాధ పెట్టడానికి నీకు ఇలాంటివి నేర్పుతున్నారా? అనుమానం గురువుగారి మీదకి వెళ్ళింది. ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, అందరితో కూర్చోబెట్టి ఓ పాఠం చెప్పి లోపలికి తీసుకెళ్ళి నీకు వాళ్ళు నేర్పట్లేదు కదా గురువుగారు. ఇలాంటి వాడికి అనుమానం వస్తే గురువుగారి మీద కూడా విడిచిపెడతాడు. కాబట్టి ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు తీర్పిచ్చాడు. ఈ రాక్షస జాతికంతటికీ కూడా శ్రీమన్నారాయణుడు అపరాధం చేసినవాడు. అటువంటి వాణ్ణి స్తోత్రం చేస్తావా? తప్పు కదూ. ఏమిట్రా ఈ బుద్ధి నీకు?
తప్పు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంటే ప్రహ్లాదుడు అన్నాడు, మీరు 100 చెప్పండి 6 చెప్పండి, నా భక్తి ఇంతే నాన్నగారు, నేను శ్రీమన్నారాయణుణ్ణే స్తోత్రం చేస్తాను. ఎక్కడ లేని కోపం వచ్చింది. తన దగ్గర ఉండేటటువంటి రాక్షసులందరినీ పిలిచాడు. పసిపిల్లవాడని కూడా చూడలేదు. వీణ్ణి వెంటనే చంపేసేయండి, కత్తులతో పొడిచారు. తీసుకెళ్లారు, గబగబా ఆయన్ని కత్తులతో పొడిచేశారు, శూలాలతో పొడిచేశారు, సముద్రాల్లో ముంచేశారు, నవరంధ్రములను మూసేశారు, రాత్రింబవళ్ళు మంచులో నించోపెట్టారు, పెద్ద పెద్ద ఏనుగులతో తొక్కించారు, శస్త్రాస్త్రములతో పొడిపించారు, బండరాళ్ళు ఒంటి మీద పడేసి కుప్పించారు. ఇన్ని చేస్తున్నా పోతనగారి పద్యాల్లో ప్రహ్లాదోపాఖ్యానంలో అద్భుతం. ఆయన అన్నారు, తన్ను నిశాచరుల్పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న చరణ్య అంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవర. సాధారణంగా లోకల్లో మనం ఇలా నిలబడితే ఎవరో కర్ర పెట్టి ఇలా అన్నారనుకోండి, ఇలా అంటాం. ఆయన కనీసం అలా అనేవాడు కాదు. ఆ కొట్టబోయేవాళ్ళు కూడా విష్ణువుని చూసేవాడు, పొడుస్తున్న కత్తిలో విష్ణువుని చూసేవాడు, శూలంలో విష్ణువుని చూసేవాడు. అందుకని ఆయన ఎవరికి మీద శత్రుత్వం ఆయనకి శత్రుత్వం లేదు. ఇదే పరమాచార్య స్వామి వారికి నచ్చిన విశేషం. ఎంత గొప్పవాడన్నారు ఆయన. నువ్వు తన్ను నిశాచరులు పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి. శూలం పెట్టి పొడుస్తుంటే విష్ణువు వచ్చి తగులుతున్నట్టు ఉండేది. ఓ పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న చరణ్య అంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడు భూవర. కన్నులు నీరు తెచ్చుకోడు, భయం ఉండదు, ఉనికిపోడు. ఓ శ్రీ మహావిష్ణువుని కీర్తన చేసి పొంగిపోతున్నాడు ఆనందంతో. ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా హింస పెట్టి బాధించినా చచ్చిపోడు. స్వయంగా హిరణ్యకశిపుడే మాయాస్వరూపాలు ధరించి భయపెట్టడానికి దగ్గరికి వచ్చాడు. నాగుపాములతో కరిపించాడు, ఏనుగులతో తొక్కించాడు, ఆభిచారిక హోమాలు చేయించి ఆ శక్తులను ప్రయోగించాడు. ఎన్ని చేసినా అప్పుడు కదా సింహాచల క్షేత్రం వచ్చింది. సముద్రంలో ముంచేసినప్పుడే ఆయన ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు ఆకాశంలోంచి ఆవిర్భవించి ఆ కొండ మీద సాక్షాత్తుగా సింహాచలం ఆకాశంలోంచి చూసినప్పుడు సింహంలా ఉంటుంది కాబట్టి ఆ సింహాచల క్షేత్రం మీద దిగి మహానుభావుణ్ణి ప్రహ్లాదుణ్ణి సముద్రంలో ముంచినప్పుడు రక్షించి ఇక్కడ నేను వెలుస్తున్నానని చెప్పి వెలిసి తర్వాత ఊర్వశీపురూరువులకు కనపడి చందనం చేత అలంకారం చేయబడ్డారు. ఇప్పటికీ ఆయన ఏ స్తంభంలోంచి వ్యక్తమయ్యారో ఆ స్తంభము ఆ క్షేత్రాలు అన్ని అహోబల క్షేత్రంలో ఉన్నాయి. ఆ నారసింహ క్షేత్రాలు నవనారసింహులు అంటారు. కాబట్టి అదిగో మహానుభావుడు ప్రహ్లాదుడు ఇంత బాధ పెడుతున్నా అస్సలు ఏ విధమైనటువంటి బాధ పడలేదు. పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజులో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోనికిందారడు కావరేయనడు తాపమనొందడు కంటకింపడు. అది ప్రహ్లాదుడంటే. అసలు అటువంటి వ్యక్తి లోకంలో ఉండరు. మహానుభావుడు ప్రహ్లాదుడంటే. ఆయన ఇదేమిటి నన్ను ఇలా పొడి చేస్తున్నారని ఇలా చేతులు అడ్డు పెట్టుకోడు. పరిగెత్తుకుంటూ పారిపోయి ఏదో బంధువుల మధ్యలోకి వెళ్ళిపోయి నన్ను బాధ పెడుతున్నారు చూడండి, రక్షించండి బాబాయ్, రక్షించండి పిన్ని అండి ఎవరిని. పోని ఘోరకృత్యమని దూరడు తండ్రిని, నాన్నగారు ఏంటండి కొడుకుని నన్ను ఇలా చంపేస్తున్నారండవు. మిత్రవర్గముంజీరడు స్నేహితుల దగ్గరికి వెళ్ళి చూడండి రా ఎవరై నన్ను ఎంత బాధ పెడుతున్నారో అండవు. మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోనికిందారడు తల్లులుండేటటువంటి బంగారు మేడల్లోకి పరిగెత్తి అమ్మ నాన్న నన్ను చంపేస్తున్నాడమ్మా అనడు. తాపమునొందడు ఏమీ బాధపడడు. కావరేయనడు రక్షింపమనడగడు. కంటకింపడు ఏమీ బాధపడడు. చావడు. హిరణ్యకశిపుడికి పెద్ద సమస్య ఉత్పన్నమైంది. ఆయన చెప్పుకున్నాడు ఆంతరంగికులతో, ఏమని చెప్పనరా, ముంచితి వార్ధులన్ గదల మృత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి అస్త్రరాజి పొడిపించితి నిభేంద్రపంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్ని త్రోయించితి పెక్కు కష్టముల పాల్చేసితి చావడిదేమి చిత్రమో అన్నాడు. ఇంకేం చెయ్యనరా నేను, ఈ పిల్లాన్ని తీసుకెళ్ళి సామాన్యమైన కష్టాలు పెట్టలేదు. ముంచితి వార్ధులను సముద్రంలో పీక పట్టుకుని ముంచి ఉంచేశాం కొన్ని రోజుల పాటు. వాడు మళ్ళీ చచ్చిపోయి ఉంటాడని చేయి తీసేగానే నవ్వుతూ నారాయణ నారాయణ అంటూ పైకి లేచేవాడు. ముంచితి వార్ధులను పిల్లాన్ని పడుకోబెట్టి కొన్ని వేల మంది గదలతో కొట్టారు. వాడికి ఏమీ అవ్వలేదు. చర్మం కూడా ఇలా సొక్కలేదు, నెత్తురు కారలేదు. గదల మృత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి
పెద్ద పెద్ద పర్వత శిఖరముల మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి తోయించేశాను. అయినా వాడికి ఏం దెబ్బ తగలేదు. శస్త్రరాజు పొడిపించితి. అస్త్రం అంటే మంత్ర సంబంధం, శస్త్రం అంటే చేత్తో వాడతారు, కత్తి, శూలం, గద ఇటువంటివి, వాటన్నిటినీ పెట్టి కొట్టించారు. మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి. పెద్ద పెద్ద ఏనుగుల యొక్క మందలు తీసుకెళ్ళి వరసలో నించోపెట్టి పిల్లాన్ని కాళ్ళు చేతులు పట్టుకుని పడుకోపెట్టి వాడి మించి తొక్కిస్తూ తీసుకెళ్ళాను కొన్ని వేల ఏనుగుల్ని. వాడు నారాయణ నారాయణ అంటూ అలాగే ఉన్నాడు. మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి. ధిక్కరించితి, శపించితి. శపించాను, ధిక్కరించాను, అనేకమైనటువంటి హోమాలు చేయించాను, కృత్యలను ప్రయోగించాను వాడి మీదకి. ఆఖరికి ఘోరదమాగ్ని యందు త్రోయించితి. అరణ్యాల్ని అగ్నిహోత్రంతో వెలిగిపోయేటట్టుగా చేసి ఆ భయంకరమైన మంటల్లోకి తోసేశాను. వాడికి ఏమీ అవ్వలేదు. పెక్కు పాట్లను అలయించితి. ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని పెట్టాను. చావడి ఇదేమి చిత్రమో, వీడు చావట్లేదన్నాడు. లోకంలో ఇంత మంచి కొడుకు పుడితే కొడుకుని చంపాలని ప్రయత్నించి కొడుకు చావలేదని ఏడ్చిన తండ్రి హిరణ్యకశిపుడు. ఇదేమిరా, ఈ పిల్లాడు చావరేవిరా అని బాధ పెట్టి కూర్చున్నాడు మంత్రుల్ని పిలిచి. అప్పుడు మళ్ళీ చెండ అమర్కులు వచ్చి అన్నారు, ఎందుకంత బెంగ పెట్టుకుంటారు, పిల్లవాడికి వయసు వస్తోంది కదా, ఇప్పుడు వాడికి కొన్ని శాస్త్రములు మేము బోధ చేస్తాం. ఈలోగా శుక్రాచార్యులు వారు రానే వస్తారు, ప్రయోజకుడు అవుతాడు, పిల్లవాడు బెంగ పెట్టుకోవద్దు మహారాజా, మేము తీసుకెడతామని మళ్ళీ తీసుకెళ్ళి ఏదో పాపం వాళ్ళు పాఠం చెప్పి వాళ్ళకి ఏమైనా పని ఉండదండి, మరి ఎక్కడో ఏదో మహారుద్రమో అతిరుద్రమో చేస్తుంటారు, ఎక్కడికో వెళ్ళొస్తుండాలి. మహారుద్రం అతిరుద్రం ఆ రోజుల్లో ఎక్కడ చేస్తారు, చేయడం కుదరదు. ఏదో హిరణ్యకశిపుడు చేయించే పూజల దగ్గరికి వెళ్ళాలి, రావాలి, ఏదో పని ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు. అథవా సంధ్యావందనం అన్నా చేయాలిగా, వెళ్ళారు. అంతే, ఈయన రాక్షసుల పిల్లలందరినీ పోగేసి ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి, ఒరే నాయన, గురువుగారు ఏం చెప్తున్నారో ఆ చదువు తలకెక్కించుకోకండి, వినండి, వినద్దని నేను అనను, కానీ అది మీరు వృద్ధిలోకి రావడానికి హేతువు కాదు. ఎందుకంటే మనిషి 100 సంవత్సరములు బ్రతుకుతాడు, 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్లలో మళ్ళీ సగం కాలం పడుకుంటాడు, కాబట్టి 50 ఏళ్ళు బతికుంటాడు. అందులో మళ్ళీ పసితనంతో యవ్వనంలో అసలు జ్ఞానం ఏర్పడడానికి ఓ 20 సంవత్సరాలు పోతుంది. మలమూత్రంబులతో, మహాభయముతో, మాతృస్థనాపేక్షతో, చలమూర్ఖత్వముతో, సదాభ్రమతతో, చాంచల్య చిత్తంబుతో, బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో, కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. ఆ పసితనంతో కొన్నాళ్ళు పోతుంది. సరే, కొంచెం పెరుగుతాడు, పెద్దవాడు అవుతాడు, ఓ పిల్లవాడు అవుతాడు. అయిన దగ్గర నుంచి ఏదో ఆ బడులలో పాఠంబు వల్లించుచున్, బాలోజ్జానక కేలనాది విధమున్ బాగొప్ప నాలించుచున్, లీలానాటక సూత్రకేల పఠన వినుండనైబుచ్చితిన్, బాలప్రాయము నీదు చింతనెరుగన్ ప్రారబ్ధమా శంకర. బాల్యం అంతా అలా అయిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.